ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా చేసుకునే పల్లి చక్రాలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పల్లి చక్రాలు అనేది చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ చక్రాలు మీకు పండగలకు కూడా పిండి వంటలాగా బాగా యూస్ అవుతాయి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ముందుగా వచ్చేసి పల్లి పొడి చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇందులో వచ్చేసి వేయించుకుని పొట్టు తీసుకున్న పల్లీలని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీ ప్రకారం మీరు పల్లీలను యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1 కప్పు పల్లీలు యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులో వచ్చేసి రుచికి ఎంత ఉప్పు కారం పడుతుందో అంత ఉప్పు కారం చూసి వేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అనేది పొట్టు తీయకుండా ఇక్కడ నేను చూపించే విధంగా వేసుకోవాలండి. ఇలా వెల్లుల్లి కూడా యాడ్ చేసిన తర్వాత ఫైన్ పౌడర్లా ఇక్కడ నేను చూపించే విధంగా మెత్తగా పొడి చేసుకోవాలండి. బరకగా అస్సలు చేసుకోకూడదు. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దీన్నంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 2 కప్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. మీరు ఇంకో కప్పు ఎక్స్ట్రా కావాలంటే ఇంకో కప్పు కూడా బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇలా బియ్యం పిండి మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు ఓమా, 1/2 టీ స్పూన్ నువ్వులు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వులు కూడా యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిసేలా ఇక్కడ నేను చూపించే విధంగా మొత్తం కారము పిండి కలిసేలా ఇక్కడ నేను చూపించే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం పిండి కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు బాగా మరుగుతున్న ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆయిల్ మొత్తం యాడ్ చేసిన తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా మొత్తం పిండిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే తీసుకుంటామో ఆ చక్రాల గిద్దలో ఇక్కడ ఈ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను స్టార్ బిల్ అనేది తీసుకున్నానండి. ఈ స్టార్ బిల్లలో ఈ చక్రాల గిద్దలో మనకు ఎంత సైజ్ అయితే పిండి పడుతుందో అంత ముద్దను తీసుకుని ఈ చక్రాల బొట్టాల్లో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. బాగా ఇలా రౌండ్గా అనుకున్న తర్వాత ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పిండి పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకొని ఒక కవర్ తీసుకోవాలండి. మనం చక్రాలు గిద్దలు వేసుకోవడానికి ఇక్కడ నేను చూపించే విధంగా ఒక కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు చక్రాలలాగా ఇక్కడ నేను మీకు చూపించే విధంగా మొత్తం చక్రాలను ఇక్కడ చేసుకోవాలండి. మీకు ఎంత రౌండ్స్ కావాలంటే అంత రౌండ్స్ వరకు ఈ చక్రాలను తిప్పుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి 3 రౌండ్స్ వరకు తిప్పాను. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. మనకి ఇక్కడ చక్రాలను రెడీ అయిపోయాయి కాబట్టి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చి నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఏదైతే ఒత్తి పెట్టుకున్న చక్రాలని ఇక్కడ వేడి నూనెలో మాత్రమే వేయాలండి. ఇలా మొత్తం ఎన్ని పడితే అన్ని ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం బాగా పైకి తేలిన తర్వాత ఈ చక్రాలు అనేది టర్న్ చేసుకోవాలండి. వెంటనే టర్న్ చేసుకోకూడదు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా మెల్లగా ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఈ చక్రాలకు ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఇలా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్లో ఇవి పైకి తేలేంత వరకు మనం మెల్లగా ఇవి టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఆయిల్లో మనకి ఇక్కడ చక్రాలు కనబడేంత వరకు మనం ఇవి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వస్తాయండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ అంతా తీసేసుకొని ఒక జల్లిగంటలోకి ఇప్పుడు ఇవి కొన్ని ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలని మీకు ఎన్ని కావాలంటే అన్ని చక్రాలనే చేసుకోవచ్చు. నాకు ఇక్కడ రెడీ అయిపోయాయి కాబట్టి ఇవన్నీ ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా టేస్టీగా పల్లి చక్రాలను ఎలా తయారు చేసుకోవాలో. ఎప్పుడు చేసుకున్న చక్రాలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాగా నచ్చితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.